మానసాదేవి అపురూప లక్ష్మీ అమ్మవార్లకు 3.5 కేజీల వెండి తొడుగు బహూకరణ. గన్నేరువరం మండలంలోని కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి అపురూప లక్ష్మీ అమ్మవార్లకు 3.5 కేజీల వెండి తొడుగును 11 లక్షల వ్యయంతో కరీంనగర్ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ యజమాని అక్కెనపల్లి రాజేష్ మేఘన దంపతులు బుధవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ వేదమంత్రాలతో వెండి కవచాలకు ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించి అమ్మవార్లకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి మాట్లాడుతూ అక్కెనపల్లి రాజేష్ కుటుంబ సభ్యులు మానసాదేవి ఆలయానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, వారికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పుత్ర సంతానం కలగడంతో మొక్కు చెల్లించుకున్నారని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజేష్ కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కెనపల్లి శ్రీనివాస్, సరస్వతి, విజయ లిఖిత, పరిణయ, చంద్రశేఖర్, రసజ్ఞ, కుతిక్ష, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. पारयामसि पारयामसीति पारयामसि नवो नवो भवति नवो नव इति नवः नवः भवति जायमानः जायमानोऽन्नः अनः केतुः केतुरुषसामेति एत्यग्रे अग्रे इत्यग्रे भागं देवेभ्यः देवेभ्यो विदधाति ददात्याजम् आजन् प्रचन्द्रमाः चन्द्रमा स्थिरति स्थिरति दीर्घं दीर्घमायुः सत्यास्सन्दीयमानस्य कामाः शतमानं भवति शतमनन्तं भवति शतम् ऐश्वर्यं भवति शतमिति शतायुः दीर्घमायुः सत्यास्सन्दीयमानस्य कामाः प्राप्तिस्तार पूर्वदिग्भागे इंद्रो देवता इंद्रप्रसाद राज्याभिवर्तनमस्तुते तेन प्राचीन दिशन्ति दक्षिणदिग्भागे धर्मोदय धर्मप्रसाद आयुष्याभिवर्तनमस्तुते तेन प्रत्यक्षमावर्तयन्ति प्रतीचीदिग्भागे वरुणो देवता वरुणप्रसाद पुत्रपौत्राभिवर्तनमस्तुते గత 3 సంవత్సరాలుగా మన మానసాదేవి ఆలయానికి ఒక మహాప్రదాతగా ఏది అడిగినా మేము అడగడం లేదు. ఆయన కోరిక మేరకు దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు ఇప్పుడు మన ఆలయానికి సహకారం చేయడం జరిగింది. మన మానసాదేవి ఆలయానికే కాదు, మరి మన పక్కన ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం అంటేనే మరి రాజేష్ విజయ మసాలాగా మారుమోగి రోజుల్లో మానసాదేవి ఆలయంతో పాటు మన మల్లికార్జున స్వామి ఆలయం కూడా మన గన్నేరు వరం అంటే గన్నేరు వరం లాగానే వరము రాబోతా ఉన్నది. ఎందుకంటే దాదాపు 12 జ్యోతిర్లింగాలు మన రాజేష్ విజయ మసాలా గారు అక్కడ ఆయనతో పాటు ఎవరైతే హిందూ భక్తులు దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారం తీసుకుంటూ 12 జ్యోతిర్లింగాలు అక్కడ గిరి ప్రదక్షిణ చేయించడానికి పూనుకున్నాడు. అతి త్వరలో అది కూడా మన గన్నేరువరం మండలానికి రాజేష్ విజయ మసాలానే ఆయన ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం అంతా జరగబోతా ఉన్నది. ఈ రోజు మన మానసాదేవి ఆలయానికి కూడా శ్రీచక్రానికి దాదాపు 7 లక్షల రూపాయలు, ముందట అన్ననామ సత్రం అన్న అంటే దాదాపు 7 లక్షల రూపాయలు, అంతకుముందు కలర్స్ అవి ఇవి ఏది అయినా అన్న అంటే అమ్మ అనుకుంటా అమ్మ వరం ఆయనకి ఇస్తుంది. ఆయన మన అమ్మవారికి ఎంత ఎనలేని ఆయన ఎంత అసలు వాస్తవంగా వైశ్యులలో ఇట్లాంటి వాళ్ళని నేను చూడడం ప్రథమం. వైశ్యులలో చాలా మంది కొంచెం పిసినారి అంటారు, కానీ పిసినారి కాదు, మొత్తం ఉన్నది ఎంత ఉన్నదో అంతకు అమ్మవారి కానీ మిగతా ఏ ఆలయాన్ని కాదు, మా ఆలయమే కాదు, ఎక్కడ ఆలయం ఉన్నా అన్నాకి ఇది ఉన్నదంటే 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ. 6 సంవత్సరాలు అవుతుంది. అది మా చంద్రన్న ఊరికి వచ్చి వాళ్ళ బిడ్డ పెళ్లితో మమ్మల్ని కలిపి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు నన్ను ఇటే ఉంచుకుంటుంది. కానీ నేను వాస్తవానికి ఆయన శివయ్య కుటుంబానికి నేను రుణపడి ఉన్నాం. గన్నేరువరం మండలి మొత్తం వాడికి నేను ఏదో విధంగా నాకు చిన్నోడు రావడానికి గన్నేరువరం మండలి మొత్తం ఆశీర్వాదం.
గణపతి కానీ సత్యలక్ష్మి అమ్మవారు, మానసదేవి అమ్మవారు, మైలారం మల్లన్న, ఇవందరూ కూడా గణవరం మండల ఆశీర్వాదమే నన్ను ఇంత దూరం తీసుకొస్తుంది. నేను ఏం చేసినా నాది కాదు, వాళ్ళు చేయించుకోవడమే. మనం అనుకుంటే రేపు పొద్దున బిల్డింగ్ కడదామంటే మనం కట్టం, రేపు పొద్దున ఏం చేయాలన్నా చేయలేము. వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు మనతో ఏం చేయించుకోవాలన్నా వాళ్ళే చేయించుకుంటారు. మనం ఓన్లీ దూకులో మాత్రమే, ఏది కూడా మనది కాదు. కానీ వాళ్ళ ఆజ్ఞ ఎప్పుడు మన దగ్గర పడుతుందో అది మనం అందుంటాం. ఎందుకంటే ఏంటిది 6 సంవత్సరాలు ఇదేలా ఉన్నది, ఎన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి అనేది ఇక్కడ, అది మెయిన్ అందరూ సంతోషం తప్ప వేరే ఇక్కడ ఏం లేదు. తర్వాత ఇప్పుడు మనం మల్లన్న గుళ్ళే మనం అనుకున్న దానికి ఇప్పుడు 19 గుళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ తెలంగాణలో, గిరి ప్రదక్షిణలో దర్శనాలు చేసుకోవడం ఇదే, అరుణాచలం తర్వాత ఇక్కడనే, ఎక్కడ లేదు. మళ్ళీ మన కరీంనగర్ జిల్లాకు ఇంతకుముందు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అంటే మానసదేవి మల్లన్న ఇదే అయిపోయింది. అందరికీ మెయిన్ ఇదే సెంటర్ ప్లేస్. ఒక రోజు వస్తే వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవుని మొక్కుకోవడానికే సరిపోతుంది. వాళ్ళకు సాయంత్రం ఇంటికి పోవడము, తృప్తితో వెళ్ళడం, ఇది అంతే మన సంకల్పం, ఇంతకు మించి ఏం లేదు. వీళ్ళందరూ ఎప్పటికీ, వీళ్ళందరి కుటుంబాలు అయితే డైరెక్టర్లు ఎంత కష్టపడుతారో నేనైతే చూస్తున్నా. అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ పెట్టేసి మన ఇళ్ళల్లో పనులలో తిరుగుతుంటారు. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని అనుకొని సేవ చేసుకుంటుంటారు. అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళందరూ ఇలానే కష్టపడాలని కోరుకుంటున్నారు.